వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ విత్ జర్నలిస్ట్ డైరీ. ఈరోజు మన విశిష్ట అతిథి డాక్టర్ వినయ్ కుమార్. డాక్టర్ వినయ్ కుమార్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఈజ్ అ సర్జన్, ఎంఎస్లో గోల్డ్ మెడలిస్ట్. ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకున్న ఆయన ఇవాళ వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడటానికి వస్తున్నారు. ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఆ ఫీల్డ్లోకి రంగప్రవేశం చేశారు ఇంతకుముందు, కానీ ఈ పునఃప్రవేశం గురించి మీరే వినండి. నమస్కారం. నమస్కారం అండి వినయ్ కుమార్ గారు. చాలా కాలం తర్వాత మీ పేరు వినపడుతుంది, అందుకే కొంచెం వాసన వచ్చింది మాలాంటి వాడికి. మీరేంటి డాక్టర్ అయిపోయి యాక్టర్ అయిన వాళ్ళని విన్నాము, డాక్టర్ అయిపోయి పొలిటీషియన్స్ అయిన వాళ్ళు కూడా చూశాను నేను. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. మీరు కూడా ఒక డాక్టర్గా ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, మీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. కానీ మీరేంటి సడన్గా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు అనేటువంటిది నాకు వినిపిస్తున్న మాట. నిజమేనా అది? అవునండి. ఓ వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు కంగ్రాచులేషన్స్ కంటే ఆల్ ది బెస్ట్ చెప్పడం బెటర్ ఏమో. ఓకే, ఆల్ ది బెస్ట్. అనౌన్స్ చేశాను నేను డిసెంబర్లో. అంటే లాస్ట్ దశాబ్దం నుంచి కొంచెం రాజకీయాల్లోనే ఉన్నా నేను. చిరంజీవి గారి ప్రజారాజ్యంలో మీరు ప్రముఖ పాత్ర. నేను మిత్రా గారు మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసిన పార్టీ అది చిరంజీవి గారితో. దాని తర్వాత కొంచెం బలహీన వర్గాల కోసం అని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఊర్లలో తిరగడం జరిగింది. అక్కడ ఆ ప్రయాణంలో వాళ్ళ సాధక బాధకాలు చాలా వరకు అర్థమయ్యి. అంటే ఇప్పుడు మీరు పెట్టబోయే పార్టీ తెలంగాణ సెంట్రిక్గా ఉంటుంది. తెలంగాణ సెంట్రిక్ అండి. తెలంగాణ సెంట్రిక్. ఆ తిరుగుతున్న ప్రమేయంలో యాక్చువల్లీ 2014 ముందే పార్టీ పెడదాం అనుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే బాపూజీ గారు ఏదైతే 67లో మా మంత్రిత్వానికి రాజీనామా ఇచ్చి తెలంగాణ వచ్చే వరకు నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్నారు. ఆయన ఇప్పుడు మాత్రం నువ్వు ఈ సమాజం కోరే తెలంగాణ అని నువ్వు అనకు, ఇప్పుడు సామాజిక తెలంగాణ ఏదైతే అంటున్నావు అది ఇప్పుడు అనొద్దు, ఎందుకంటే అసలు తెలంగాణ పోరాటం డైల్యూట్ అయిపోవచ్చు, దాంతో ఢిల్లీ వాళ్ళు దానికి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో అందుకోసం కొంచెం ఆగు, నువ్వు ఇప్పుడు వద్దు అని అన్నారు. ఆయన ప్రోత్సాహం చాలా ఉంది నాకు. ఆ తర్వాత 2014 కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి కాంగ్రెస్లోకి రావాలి అని అనడం. సారీ ఫర్ ఇంటరప్షన్, నేను ఒక మాట అడుగుతాను. రాహుల్ గాంధీ అనగానే నేను ఇమ్మీడియట్గా మీరు విఖ్యాత రాజకీయవేత్త, రాజకీయ నాయకులు, శివశంకర్ గారి కుమారులు. శివశంకర్ గారు గాంధీస్ ఫ్యామిలీకి ఆప్తుడు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాంధీస్ ఫ్యామిలీ అనేటువంటి మంచి పేరుంది ఆయనకి. అటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటే చాలా హ్యాపీగా మీ నాన్నగారి ప్రోద్బలంతో, మీ నాన్నగారు కూడా హీ వాజ్ హియర్ టిల్ ఐ థింక్ 2017లో చనిపోయారు. చాలా కాలం వరకు మీకు ఆయన సపోర్ట్ ఉండింది. ఎందుకు అప్పుడు చేయకుండా ఇప్పుడు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకు? ఈవెన్ చిరంజీవి దగ్గర కంటే ముందు కూడా మీకు చాలా కాలం నుంచి కదా ఈ కాంగ్రెస్తో పరిచయాలు ఉన్నాయి. ఎందుకు సపోర్ట్ ఉండింది అని నేను అనను, ఆయన సైడ్ నుంచి. ఆయన దగ్గర నుంచి సపోర్ట్ లేదు మీకు? అంటే సపోర్టు అంటే మీరు గాంధీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అన్నారు ఆయన. ఇందిరాగాంధీ గారు 1977లో ఆమె పైన కేసులు పెట్టినప్పుడు ఆవిడే పర్సనల్గా ఆయనకు ఫోన్ చేసి నా కేసులు నువ్వు హ్యాండిల్ చేయాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి పిలిపించుకున్నారు. సో ఈయన ఆవిడ పైన ఉన్న కేసులన్నీ గెలిచినందుకు ఒక విధంగా అది 1980లో మళ్ళీ ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చి గెలవడం, రాజకీయాల్లో గెలవడం, పాలిటిక్స్లో వచ్చి కాదు, దానికి అది ప్రోత్బలింది ఆయన కేసెస్ హ్యాండిల్ చేయడం అదంతా. సో అలాగా ఆవిడకి చాలా క్లోజ్ అయిపోయారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆవిడే నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నా పక్కన పార్లమెంట్లో ఉండాలి అని తీసుకొని ఈయన గెలవగానే మంత్రి చేయడం అవన్నీ చేశారు. అయితే మీరు అన్నట్టు శివశంకర్ గారు ఉన్న హైట్కి ఆయన 80 నుంచి
90 వరకు దేశంలోనే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి తర్వాత రెండో పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ అని చాలా పేపర్లలో రాసేవారు. మేమంతా చూసాం కదా. సో ఆ పరిస్థితుల్లో ఆయన ఎవరికి పడితే వాళ్ళకి, ఆయన ఇష్టమైన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇప్పించారు. సో నాకు కూడా టికెట్ ఇప్పించడం అన్నది అసలు ఆయన క్వశ్చనే అరైజ్ అయ్యేది కాదు. నేను కావాలని అనుకుంటే సుధీర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సుధీర్ నన్ను అడిగాడు. అఫ్కోర్స్ సుధీర్ మీ బ్రదర్, యంగర్ బ్రదర్, నాకు తమ్ముడు కాబట్టి ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు. నీకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా? నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వెళ్ళను రాజకీయాల్లోకి. ఓకే, నాకు అస్సలు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు. మాట్లాడుకున్నారు నేనా అనేటువంటి. నేను అసలు దగ్గరకు కూడా రాను రాజకీయాలకి, నాకు నా మెడిసిన్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. సో నేను సర్జరీ చేసుకొని ఇంగ్లాండ్ వెళ్ళి నా ఫెలోషిప్ చేసుకొని రిటర్న్ వచ్చి అపోలో హాస్పిటల్లో ప్రాక్టీస్ అవన్నీ నేను ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళాల్సి ఉంటే నేను నాన్నగారు ఉన్నప్పుడే అడిగి వెళ్ళి ఎప్పుడో ఎమ్మెల్యే ఎంపీ. ఇన్ఫ్యాక్ట్ 2004లో రాజశేఖర రెడ్డి గారు నన్ను అడిగారు సెకండ్రాబాద్ నుంచి కానీ లేకపోతే సుధీర్ మలక్పేట నుంచి కానీ నువ్వు నిలబడు అని. నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. నేను నా లైఫ్, నా ప్రాణం అంతా నేను చేసే సర్జరీలోనే ఉండింది. నాకు ఇంకొక లైఫ్ లేకుండింది ఆ రోజుల్లో, వేరే దృక్పథం వేరే. అయితే నేను అపోలోలో చేసినప్పుడు ఎప్పుడు బీదవాళ్ళ దగ్గర నేను ఫీజు ఛార్జ్ చేయలే. అంటే అది నా వంతు సమాజం కోసం ఒక సహాయం. వాళ్ళు హాస్పిటల్ ఫీజు పే చేయడానికి వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారో తెలియదు ఇంటి దగ్గర. నేను 20-30 వేలు వేస్తే అదనంగా ఏదన్నా అమ్మే కట్టాల్సి వచ్చేది. సో అది వద్దు, నేను నా వంతుగా నేను అంటే పేషెంట్ వచ్చి సార్ మీరు దేవుడు నా ప్రాణం రక్షించారు అనేది అయితే అంటాడో దాంతో వచ్చే సంతృప్తి మీకు ఎన్ని లక్షలు ఆర్జించినా రాదండి, రాదు. అది వేరే సాటిస్ఫాక్షన్. ఒక టైం తర్వాత నాకు ఒక ఫీలింగ్ వస్తూ ఉండింది, ఎస్పెషలీ 2004 తర్వాత. నేను నాకు నా కుటుంబానికి ఎంత చేసుకోవాలో చేసుకున్నాను, ఇంకా ఎంత చేసుకుంటాం. నా పేరు వచ్చేసింది, ప్రతిష్ట వచ్చింది, ఫైనాన్షియలీ వచ్చాయి. ఇంకా నేను ఇప్పుడు చేస్తున్న ఒక 40, 50, 100 కేసులు ఫ్రీగా నెలకి చేసే కంటే రాజకీయాల్లోకి వస్తే ఒక సంతకంతో లక్షల జీవితాలు మార్చవచ్చు కదా అన్న ఒక ఆలోచన వస్తున్నప్పుడు టైంకి అప్పుడు చిరంజీవి గారు ఆయనకు కొన్ని కండిషన్స్ పెట్టాను నేనే. 100 సీట్స్ మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తా అంటే, నాన్ రిజర్వ్డ్ సీట్స్లో షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇస్తా అంటే నేను చేరతానండి అన్న. పాపం ఆయన ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు అసలు. అండ్ అవి చేశాను కూడా. నా దగ్గర ఎక్కడెక్కడ 100 సీట్స్ వదిలిపెట్టి నాన్ రిజర్వ్డ్ సీట్స్ ఇచ్చాము అన్నీ దాని లిస్ట్ ఉంది. అయితే ప్రజారాజ్యం ఫెయిల్ అవ్వడానికి కారణాలు అవి ఇప్పుడు అనవసరం, అప్రస్తుతం. సో దాని తర్వాత నేను ఒకసారి ఇందులోకి వెళ్ళాను కదా, ఇదే పర్సీవ్ చేద్దాం. నాకు మంత్రి కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని అనుకుంటే నేను ఫాదర్ ఉన్నప్పుడే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అది కాదు, జీవితాలు మార్చాలి, జీవితాలు బాగు చేయాలి. అక్కడ దేవుడి సహాయంతో సర్జన్గా చాలామంది ప్రాణాలు రక్షించిండొచ్చు. ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు జీవితాలు మార్చాలి అని ఒక తపనతోని ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు రమ్మన్నారు. 2018 వరకు 19 వరకు కాంగ్రెస్లో ఉన్నారు. కానీ కాంగ్రెస్లో కూడా ఈ డబ్బు ప్రమేయం అన్నది చాలా కనిపించింది. ఎస్పెషలీ 2018-19 ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్కి నిలబడతా అంటున్నావంటాను, మహబూబ్ నగర్ అనుకున్నాను నేను, నిలబడతా అనుకుంటున్నావంట, నాకు 15 కోట్లు చూపి అప్పుడు ఇస్తాను సీటు. సో ఈ పరిస్థితులు ఇవి ఇంకా దిగజారిపోయి ఒక సెక్షనే నిలబడగలుగుతుంది. ఒక 80%, 90% మనుషులు ఇప్పుడు రాజకీయాలకు కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. సో నిలబడలేరు, వాళ్ళ అధికారానికి రాలేరు. సో ఒక మార్పు తీసుకొద్దాం, వాళ్ళని అధికారంలోకి తీసుకొని వచ్చేలాగా డబ్బు ప్రమేయం లేకుండా అన్న ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాను. దాంతోనే ఈ పార్టీ పెడతా అని డిసెంబర్లో అనౌన్స్ చేశాను నేను. పోయిన డిసెంబర్లో అప్లై కూడా చేసాం. అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ కమిషన్లో డిలే అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు క్లియరెన్స్ వస్తుంది అన్నది నమ్మకం అండి. డాక్టర్ వినయ్ కుమార్ గారు, సామాజిక న్యాయం అంటే బడుగు వర్గాల్ని అధికారానికి చేరువలోకి తీసుకురావడం, వాళ్ళతో అధికారాన్ని పంచుకోవడం, ఇది సామాజిక న్యాయం. సామాజిక న్యాయాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి వాళ్ళు, సామాజిక న్యాయం అనేటువంటి మాటే ఒక ఫ్యాషన్ అయిపోయింది పాలిటిక్స్లో. గతంలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు సామాజిక న్యాయం అనేటువంటి నినాదం మీదే, ఆ స్లోగన్ మీదే స్టార్ట్ అయింది. తర్వాత అన్ని పార్టీలు మొదలుపెట్టినాయి.
దాన్ని హైలైట్ చేసింది మాత్రం ప్రజారాజ్యం. సరే ఆయన రాలేకపోయారు, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఇదే మాట, ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అసలు ఈ సామాజిక న్యాయం అనేటువంటిది ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏముంది? అదే నినాదం కదా. దీన్ని హౌ డు యూ అండర్స్టాండ్ దిస్? అంటే నినాదం పాతదండి. నినాదం నేను అనుకుంటాను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ వాడుతూనే వస్తున్నారు. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ చేస్తాము అని. కానీ ఒకంతటికి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వచ్చినప్పుడే బలహీన వర్గాల జీవితాలు మారాయి అన్నది మనకి ప్రూఫ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రి అయ్యాక దళితుల జీవితాలు మారాయని, ఆ తర్వాత టు అన్ ఎక్స్టెంట్ సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఇవి వచ్చినప్పుడు బీహార్లో కూడా బలహీన వర్గం. అంటే నేనేమంటున్నానంటే ప్రతిసారి వాడేవాళ్ళు ఆ పదాన్ని వాడి దాని ద్వారా ఓట్లు తెచ్చుకుంటున్నారు, కానీ నిజంగా జీవితాలు మార్చడం అన్నది మన రాష్ట్రంలో అయితే కాలేదు ఇప్పుడు. సో నేనంటున్న కొత్తదనం ఏంటంటే ఆ పదాన్ని పక్కన పెడితే నిజమైన మార్పు తీసుకొని రావాలి అని. ఇప్పుడు దానికి ఒకటి ఆర్థికంగా మెరుగుపడాలి. ఆర్థికంగా ఎప్పుడు బాగుపడతారు? చదువు, ఆరోగ్యం ఇవి రెండు బాగైనప్పుడే అవుతాయి. ఇప్పుడు ఇంత మాట్లాడతారు మన ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత, ఆ తర్వాత భువనగిరిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఒక ఉత్తరం రాశారు. మీరు కార్ లాంటి ఇంకో గుర్తు మీరు ఇవ్వద్దు, ఆ గుర్తు చూసి అంటే ట్రక్ కానీ ఇంజిన్ కానీ ఏదన్నా మీరు ఇస్తే, ట్రాక్టర్ కానీ, ప్రజలు కన్ఫ్యూజ్ అయి దానికి ఓటేస్తున్నారు. ఏదో మోటరు, ఇది మోటరే అది మోటరే, ఆ మోటరే అని దానికి వేస్తున్నారు, దాంతో మా క్యాండిడేట్స్ ఓడిపోతున్నారు అని. అంటే ఇందులో అంతరార్థం ఇంకొకటి ఉందండి. అంటే ప్రజలకి విద్య ఎంత అందడం లేదంటే, విద్య ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే వాళ్ళకి గుర్తుల మధ్యలో కూడా డిఫరెన్స్ తెలియకపోవటం. ఇవాళ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే చదువుకున్నారనుకోండి, చదువుకుంటే లిస్టు చూసి ఓటేస్తారు ఎవరు మంచిగా పనిచేస్తారు అని. చదువుకోనంత వరకు గుర్తు చూసి ఓటేస్తారు. సో ఈ రాజకీయ పార్టీలకి ఆ గుర్తు చూసి ఓటేసే వాళ్ళే కావాలి, లిస్టు చూసి ఓటేవాళ్ళు వద్దు. అందుకు చదువుని నిర్వీర్యం చేస్తారు. ఎంతవరకు అంటే ఒక గుర్తుకి ఇంకొక గుర్తుకు మధ్యలో వ్యత్యాసం కూడా తెలియనంత తెలియకుండా, వ్యత్యాసం తెలియకుండా, తేడాలు లేకుండా, సో తెలియకుండా. ఈ పెద్ద మనిషి మన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ స్కూల్స్ వెళ్ళి చూశారు, ఇంత బాగా చేస్తున్నారు మా తెలంగాణ. నేనేమంటున్నానంటే ఆయన ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాయాలా, లేకపోతే వీళ్ళకి డిఫరెన్స్ తెలియడం లేదు అందుకు వీళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేయాలి, చదువు ఇంప్రూవ్ చేయాలి, నేను వీళ్ళకి విద్య వచ్చేటట్టు చూడాలి, వీళ్ళకి ఈ గుర్తుల మధ్యలో ఆ వ్యత్యాసం తీసేసి వీళ్ళకుట్టి గుర్తే కాదు చదువుకునేటట్టు నేను చేయాలి అని అనుకోవాలి అతను. అంటే మీ ప్రాధాన్యం ఇప్పుడు రాజకీయాలు. ఇప్పుడు మనం రాజకీయాలు అంటే రాజకీయాల్లోకి వచ్చి చదువు లేనటువంటి వాళ్ళకి ఈ వ్యవహారం అంటే విద్య పట్ల అవగాహన 100% అండి. నా మెయిన్ గోల్ రెండే అండి, మెరుగైన చదువు, మెరుగైన ఆరోగ్యం. ఇవాళ ఆరోగ్యం ఉంది. రీసెంట్లీ ఆ ట్యూబెక్టమీ పేషెంట్స్ చనిపోయిన 4 చనిపోయింది చూసాం మనం. ఎందుకు చనిపోయారండి? టార్గెట్లు ఇస్తారు, ఇన్ని ట్యూబెక్టమీలు చేయాలి అని. ఆ మధ్యలో ఇన్ఫెక్షన్ రాకుండా 45 నిమిషాల నుంచి గంట వరకు స్టెరిలైజేషన్ చేయాలి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఆ ల్యాప్రోస్కోప్ని స్టెరిలైజ్ చేయడానికి గంట సేపు చేస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వరు. సో డాక్టర్లు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కదా అని తొందరగా చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చరు? ఇవాళ వీళ్ళు ఏది చూసినా దీంతో నాకు ఓటు వస్తుందా, దీంతో నాకు డబ్బులు వస్తాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ నయమైన పేషెంట్ బయటికి వెళ్తున్నప్పుడు డాక్టర్ దేవుడు అంటాడు, ముఖ్యమంత్రి దేవుడు అనడు. అంటే వీళ్ళకి క్రెడిట్ రావట్లేదు, వీళ్ళకి ఓటు రావట్లేదు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? నేను ఒక కేసీఆర్ కిట్ ఇస్తాను, గర్భిణీ స్త్రీలు నాకు నా బిడ్డకి ప్రాణానికి హానికరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేస్తే మీకు ఒక కిట్ ఇస్తాను 13,000 రూపాయలు, అందులో పౌడరు అవన్నీ అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీలు చేస్తారు, ప్రసవిస్తున్నారు. ప్రసవించాక 13,000 రూపాయలు తీసుకున్నప్పుడు అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు?
కేసీఆర్ జ్ఞాపకం వస్తుంది, అప్పుడు డాక్టర్ జ్ఞాపకం రాడు. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మీరు ఓట్లు కొనుక్కుంటున్నారు. మీరు డెఫినెట్గా వాళ్ళకి ఆర్థిక సహాయం అవసరం. బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకి పౌష్టికమైన ఆహారం తినడానికి, బలమైన ఆహారం తినడానికి ఆర్థిక సహాయం చెయ్యండి. కానీ దానికి తోడు వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు హాస్పిటల్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదని వెళ్ళడం లేదు, దాన్ని కూడా బాగా చేయండి. దాన్ని బాగా చేయకుండా మీ ఓట్లు వచ్చే వరకు మీరు చేసేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏమవుద్ది, ట్యూబెక్టమీలు అయినట్టు మరణాలు అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి. సో ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇవాళ ఉద్యోగాల కోసం పరితాపలు పడుతున్నారు. వాళ్ళకి జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చేటట్టు ఒక సిచ్యుయేషన్ క్రియేట్, ఆ ప్లాన్ అంతా ఉంది నాకు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్కి పరిగెట్టుకొచ్చి మహబూబ్ నగర్ నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి వాళ్ళ నిరుద్యోగ సమస్య వాళ్ళ జిల్లాలోనే తీరేటట్టు, ఆ తర్వాత ఈ రైతులు, ప్రతిదీ మహిళలు, ఈ 5 అంశాలపైన కాన్సన్ట్రేట్ చేస్తూ మా పార్టీ రాబోతుందండి. సో అందుకు ఒక డిఫరెంట్ టైప్గా వస్తాను నేను. ఒకసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి అని నేను అంటున్నా. ఛాన్స్ ఇచ్చి నేను మీ జీవితాలు మార్చలేదనుకోండి, 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలకి నేను ఫెయిల్ అయితే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇంకా దాని తర్వాత జోలికి రారు, నేను ప్రజల మొహం చూపాను. కానీ 4 సంవత్సరాల్లోనే వాళ్ళ జీవితాలు ఎలాగ మార్చాలో అది మార్చి చూపిస్తామండి. అంత ప్లాన్ ఉంది మా దగ్గర. మీరు అన్నట్టు పార్టీ డిలే అవుతూ ఉంది, సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. మేము అనుకుంటున్న మెసేజ్ అంతవరకు వెళ్ళాలి. సో ఇవన్నీ చేయగలిగితే సామాజిక న్యాయం ఆటోమేటిక్గా అయిపోద్దండి. మీరు సామాజిక న్యాయం కోసం పరిగెట్టే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అయిపోద్ది. నాకు ఒక ప్రశ్న అండి, పార్టీకి పేరు పెట్టారా మీరు? పార్టీకి పేరు పెట్టాము, ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసామండి. ఏం పేరు పెట్టారండి అంటే ఇప్పుడు తెలుసుకోవచ్చా? 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఓకే, ప్రజారాజ్యం అప్పుడే మేము అనుకుంటున్న పేరు లీక్ అయ్యి ఇంకొకళ్ళు కూడా అదే పేరుతో అప్లై చేసి అది విత్డ్రా చేసుకోవడానికి 3 కోట్లు అడిగాడు అతను. ఓ, అలాగే మనం చూసాం వైఎస్ఆర్సీకి కూడా అలాగే అయ్యింది. సో అందుకు కొంచెం అది క్లియర్ అయ్యే వరకు చెప్పడం లేదు. సింపుల్ పేరేనండి, అందరికీ అంటుకునేటట్టే పేరు. వెరీ నైస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అండి, ఏంటంటే ఒక టీఆర్ఎస్, ఇంకో వైపు నుంచి కాంగ్రెస్, ఇప్పుడు కొంతకాలంగా బీజేపీ, తెలంగాణలో పెద్ద పెద్ద ఇది వాటి మధ్య పోరు జరుగుతోంది. దాంట్లో మీరు ఒక చిన్న పార్టీ పెట్టి ఏం చేద్దామని ఎలా ఎదుర్కొంటారు? చిన్న పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చిన్న పార్టీకి అనిపించవచ్చు, కానీ ఎప్పుడైనా చిన్నగానే కదా స్టార్ట్ చేసి, చిన్న పార్టీ పెద్దగా స్టార్ట్ చేయరు కదా. అనుకోవచ్చు. అయితే దీనికి ముందు ఉదాహరణలు ఉన్నాయి మనకి. రీసెంట్ పాస్ట్లో ఉదాహరణ ఆమ్ ఆద్మీ పార్టీ. 7 పార్లమెంట్ సీట్స్ బీజేపీ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేశాక 2014 ఎలక్షన్స్లో. కాంగ్రెస్ పార్టీ అప్పటికి 15 సంవత్సరాల నుంచి షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక చిన్న పార్టీ వచ్చి ఢిల్లీలో ఉన్న 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకుందండి. అది ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఈ పార్టీ ఉన్న పార్టీలాగా కాదు అని ప్రజల్లోకి తీసుకుపోగలిగింది. డెఫినెట్లీ మిమ్మల్ని నేను నిరుత్సాహపరచాలని నేను అనేది ఏంటంటే, నిరుత్సాహపరచటం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి ఓట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి, ఒక సామాజిక పరిస్థితి అలా ఉంది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. అది మార్చడానికే కదా నేను వస్తున్నా. అవును, అది ఒకవేళగా నేను కూడా అదే చేస్తే ఆ పార్టీలకి నాకు డిఫరెన్స్ ఏముంటుందండి? సో ఇంతకుముందు జేపీ గారు లాంటి వాళ్ళు కూడా లోక్సత్తాతోటి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. చేసినప్పటికీ కూడా ఆయన సాధించలేక ఇప్పుడు పార్టీ కూడా చుట్టేసినటువంటి పరిస్థితి. అంటే జేపీ గారిది నేను వెళ్ళను అందులోకి, ఎందుకంటే నేను ఆయన రెస్పెక్ట్ చేస్తాను. కానీ నేను ఇప్పుడు అన్నట్టు నా పార్టీ డిఫరెంట్గా ఉండబోతుంది. నా పార్టీ ప్రజల కోసం రాబోతుంది. ఇవాళ నేను ఊర్లలోకి వెళ్తుంటే 1000 మంది ఉంటే 1000 మందిని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, మీరు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు అని. 1000 మంది చేయెత్తుతున్నారు. మీ జీవితాలు మారతాయి అనుకొని ఎంతమంది పాల్గొన్నారు అంటే మళ్ళీ 1000 మంది చేయెత్తుతున్నారు. ఈ 8 సంవత్సరాల్లో ఎంతమంది జీవితాలు మారాయంటే ఒక్కళ్ళది చేయలేగడంలే. సో అది పరిస్థితి. ఆ జీవితాలు మార్చడానికి నేను వస్తున్నా ఒక డిఫరెంట్గా. ఒకవేళ కానీ నేను ఫెయిల్ అవుతే ఆ ఫెయిలియర్ నాది అవుతుంది. ప్రజలకి నేను కన్విన్స్ చేయలేకపోయాను దీనికి వచ్చాను మీ జీవితాలు మార్చడానికి. సో ఇది ఒక ఛాన్స్ నేను తీసుకుంటున్నానండి 2023 ఎలక్షన్స్ కోసం. ఇది
శివశంకర్ గారు రాజకీయాల్లో ఉన్నందుకు వాళ్ళ కొడుకు రాజకీయాల్లోకి వస్తున్న పార్టీ కాదు ఇది. వంశపారంపర్యంగా వచ్చేడుంటే నేను అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కాదు. ఇప్పుడు శివశంకర్ గారి రాజకీయ జీవితం ముందుకు తీసుకెళ్ళడానికి రావట్లేదు నేను. శివశంకర్ గారి విధి విధానాలు, ఆలోచన విధానాలు 1950లో సుప్రీంకోర్టు ఫామ్ అవుతే 1980 వరకు సుప్రీంకోర్టులో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ జడ్జి, ఒక షెడ్యూల్ కాస్ట్ జడ్జి లేడు. వాళ్ళని శివశంకర్ గారు తీసుకొచ్చారు 1980లో ఫస్ట్ టైం. 1980 నుంచి 1990 వరకు 3 షెడ్యూల్ కాస్ట్ జడ్జెస్ని సుప్రీంకోర్టుకి తీసుకొచ్చారు ఆయన. కేజీ బాలకృష్ణన్ గారిని అంత పిన్న వయసు 40 సంవత్సరాలకే 1985లో జడ్జి చేస్తే ఆయనే ఒప్పుకున్నారు. అంత చిన్న వయసులో నన్ను శివశంకర్ గారు జడ్జి చేసినందుకు నేను ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టే కాకుండా సెకండ్ లాంగెస్ట్ చీఫ్ జస్టిస్, అతి ఎక్కువ కాలపు చీఫ్ జస్టిస్ అయ్యారు నేను అన్నారు. ఎంతోమంది జస్టిస్ ఎంఎన్ రావు గారిని, బిఎస్ఏ స్వామి గారిని, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని ఆయన దేశంలో వివిధ హైకోర్ట్స్కి చీఫ్ జస్టిస్ చేశారు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ తీసుకొని వచ్చి జ్యుడిషియరీలో ఒక రిఫార్మ్ తీసుకొచ్చి సామాజిక న్యాయం చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శివశంకర్ గారికి, శివశంకర్ గారి కొడుకు డాక్టర్ వినయ్కి మమ్మల్ని మేము అమ్ముకోవడం తెలియదండి. ఇది మేము చేసాము అని చెప్పడం, సర్జరీలో కూడా నేను ఇంత చేస్తాను అని ఎప్పుడు చెప్పుకోలేకపోయాను, ఇప్పుడు చెప్పుకోలేకపోతున్నాను. కానీ ఇది మాత్రం ఒక డిఫరెంట్గా వచ్చే పార్టీ. శివశంకర్ గారి ఆలోచన విధానాలు, విధి విధానాలు ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన పార్టీ, ప్రజల జీవితాలు మార్చడానికి వస్తున్న పార్టీ ఇది. సో డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాను అని నమ్మకం నాకుంది. నేను అన్నట్టు ఒకవేళ కాలేదనుకోండి, అందులో ఆ లోపం నాదే అవుతుంది, ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాను. కానీ ట్రై మాత్రం చేస్తానండి నేను. చాలా సంతోషం అండి, చాలా గొప్ప మాటలు చెప్పారు. అంటే ఉద్దేశాలు బాగున్నాయి, ఆలోచనలు బాగున్నాయి. మీరు అనుకునేటువంటి అన్ని పరిస్థితులు అనుకూలంగా మీకు ఉండి మీరు సక్సెస్ అవ్వాలని జర్నలిస్ట్ డైరీ, సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా చెప్తున్నాను అండి, ఒకవేళ కానీ నేను సక్సెస్ఫుల్ అవుతే భారతదేశంలో ఒక రాష్ట్రం అన్నది ఎలాగుండాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.